Good morning students, welcome back to the session. NCERT class 11 mathematics. Our topic is relations and functions. ఇతరుల ముందు మనం ఎలా కనిపిస్తున్నాం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే ఇది చెప్పకుండానే మన గురించి అన్ని విషయాలు చెప్పేస్తుంది. అది ఎలా అంటే మన బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్ చూడగానే ఎవరినైనా సరే ఈ వ్యక్తిలో కాన్ఫిడెన్స్ ఉందా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా, పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాడా లేదా బద్ధకంగా ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా ఈజీగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నుంచే తెలిసిపోతుంది. సో కాబట్టి మనకు ఫ్యూచర్లో మంచి అవకాశాలు దొరకాలన్నా ఇలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మనం కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు బాడీ లాంగ్వేజ్ మీద కూడా చాలా దృష్టి పెట్టాలి. సో మనం కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే ఈ చాప్టర్లో కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళబోతున్నాం. మరైతే ఒకసారి పాయింట్స్ అన్ని మనం గుర్తు చేసుకుందాం, ఎందుకంటే ఆ పాయింట్స్ మీదనే ఇక్కడ మన క్వశ్చన్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతాయి. ఓకే, లెట్స్ డిస్కస్ వన్ మోర్ టైం. ఓకే, ఫస్ట్ పాయింట్, అసలు కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సెట్స్ ని మనం ఎలా రాయాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ అమ్మ. ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ సెట్ ఏ, సెకండ్ ఎలిమెంట్ ఫ్రమ్ సెట్ బి నుంచి తీసుకోవాలి. అన్ని ఆర్డర్డ్ పెయిర్స్ కలెక్షనే కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే. ఓకే, నెక్స్ట్ కార్టీజియన్ ప్రోడక్ట్ ని రాసేటప్పుడు అన్ని ఎలిమెంట్స్ ని 1 by 1 లిస్ట్ అవుట్ చేసి రాయొచ్చు, లేదా దీన్ని ఏమంటాం మనం, సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. గుర్తుంది కదా, సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాం. అలాగే రోస్టర్ ఫామ్ లో కూడా పెట్టచ్చు. అవునా, రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అన్ని 1 by 1 లిస్ట్ అవుట్ చేయాలి. A1 B1 A2 B2 ఇలా ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అని అంటాం. సో ఇలా కార్టీజియన్ ప్రోడక్ట్ రెండు ఫార్మ్స్ లో మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ఆర్డర్డ్ పెయిర్స్ ని యూజ్ చేస్తున్నాం. ఆర్డర్డ్ పెయిర్స్ లైక్ x1 y1 ఒక ఆర్డర్డ్ పెయిర్, AB అనేది ఇంకొక ఆర్డర్డ్ పెయిర్. ఈ రెండు ఆర్డర్డ్ పెయిర్స్ మనం ఈక్వల్ అని ఎప్పుడు చెప్పాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉండాలి, కరస్పాండింగ్ సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే ఈ రెండు ఆర్డర్డ్ పెయిర్స్ ని ఈక్వల్ అని మనం చెప్తాం. అంటే x1 ఈక్వల్ టు A అని, y1 ఈక్వల్ టు B అయితేనే ఈ రెండు ఆర్డర్డ్ పెయిర్స్ ఈక్వల్ అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే మనం కార్టీజియన్ ప్రోడక్ట్ రాసేటప్పుడు A క్రాస్ B ఈజ్ నాట్ ఈక్వల్ టు B క్రాస్ A. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ ద సేమ్ పాయింట్, ఆర్డర్డ్ పెయిర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటేనే, సేమ్ ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటేనే మనం దాన్ని ఈక్వల్ అని చెప్పచ్చు అనమాట. అదర్వైజ్ ఇన్ ఆల్ ద అదర్ కేసెస్ రెండు కార్టీజియన్ ప్రోడక్ట్స్ నాట్ ఈక్వల్ అనే చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A క్రాస్ Bలో AB అనే ఎలిమెంట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ BA అనే ఎలిమెంట్ వస్తుంది, రెండు ఈక్వల్ కాదు. AB నాట్ ఈక్వల్ టు BA. సో దట్ ఈస్ వై మనం రెండు కార్టీజియన్ ప్రోడక్ట్స్ ఈక్వల్ గా లేవు అని చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ P అయితే, అలాగే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ B Q అయితే, A క్రాస్ Bలో ఉండే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ P ఇంటూ Q అవుతుంది. ఓకే, సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, P ఎలిమెంట్స్ ఉన్నాయి. N అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ B, N అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ కార్టీజియన్ ప్రోడక్ట్ A క్రాస్ B. ఎన్ని ఉంటాయంటే P ఇంటూ Q ఉంటాయి. నెక్స్ట్ అనదర్ పాయింట్, if one of A and B is empty set, ఓకే, రెండిట్లో ఏదైనా ఒకటి ఎంటీ సెట్ అయితే A క్రాస్ B కూడా ఎంటీ సెట్ అవుతుంది. ఓకే, ఎంటీ సెట్ అంటే ఎలిమెంట్స్ ఏమీ లేని సెట్ ని ఎంటీ సెట్ అని అంటాం. అవునా, A క్రాస్ B కూడా అలాగే ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్ if one of A and B is infinite, అంటే ఇందులో A గాని B గాని ఏదైనా ఒకటి ఇన్ఫైనైట్ అయితే, అండ్ సో ఈజ్ A క్రాస్ B అంటే
ఏ క్రాస్ బి కూడా ఇన్ఫైనైటే అవుతుంది. ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్. ఎప్పుడు ఏ ఒక్కటి ఇన్ఫైనైట్ అయినా, ఇందులో ఏ కానీ బి కానీ ఏ ఒక్కటి ఇన్ఫైనైట్ అయినా కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి కూడా మనకి ఇన్ఫైనైటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ఎలిమెంట్స్ ఇన్ఫైనైట్ ఉన్నాయి కాబట్టి సెట్లో వచ్చే ఆర్డర్డ్ పెయిర్స్ కూడా ఇన్ఫైనైటే అవుతాయి. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఇస్ 3 sets క్రాస్ ప్రోడక్ట్ అన్నమాట. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 3 sets లో ఏముంటాయి మనకంటే ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఆర్డర్డ్ ట్రిప్లెట్స్, ఆర్డర్ అంటే ఒక సీక్వెన్స్ లో ఒక ఆర్డర్ లో రాయటం, ట్రిప్లెట్స్ ట్రై అంటే 3. సో ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ సెట్ ఏ నుంచి, సెకండ్ ఎలిమెంట్ సెట్ బి నుంచి, థర్డ్ ఎలిమెంట్ సెట్ సి నుంచి ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఆర్డర్ ట్రిప్లెట్స్ అన్ని కలిగి ఉన్న సెట్నే ఏ క్రాస్ బి క్రాస్ సి అంటాం. అంటే క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 3 sets అని మనం చెప్పాలన్నమాట. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని కలిపి మనం ఇక్కడ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నా ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఒక ఆర్డర్డ్ పెయిర్ ఇచ్చారమ్మా. x/3 + 1, y - 2/3 is equal to 5/3, 1/3. Find the values of x and y. మరి చెప్పండి, రెండు ఆర్డర్డ్ పెయిర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ అయితేనే కదా. అంటే కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, కరస్పాండింగ్ సెకండ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఓకే, నౌ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ x/3 + 1, y - 2/3 ordered pair is equal to 5/3, 1/3. Okay, so two ordered pairs are equal if corresponding elements, first elements are same, second elements are same. So two ordered pairs are equal if corresponding first elements are equal and corresponding second elements are equal. Okay, second elements are equal. Okay, now x/3 + 1 is equal to 5/3, y - 2/3 is equal to 1/3. First elements, second elements. Okay, so simplifying this manaku x and y values ikkada vachestayi. So ippudu ikkada +1 undi, taking this to other side. ఇప్పుడు ఈ +1 ని మనం ఆపోజిట్ సైడ్ కి తీసుకెళ్తే x/3 is equal to 5/3 - 1. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ x/3 is equal to, సో ఇక్కడ LCM is 3 బికాజ్ ఇక్కడ ఏం లేదంటే 1. నెక్స్ట్ LCM by first denominator into its numerator. 1 into 5 is 5 minus LCM by second denominator into its numerator, which is 3. So thus this is 5 minus 3 by 3. So x/3 is equal to 2/3. So denominators lo unna 3 gets cancels. Thus x equal to 2. Okay, or x/3 equal to 2/3. ఇక్కడ డినామినేటర్ లో ఉన్నది ఆపోజిట్ సైడ్ కి వెళ్తే న్యూమరేటర్ కి వెళ్తుంది into 3. Okay, thus 2 will be the x value అన్నమాట. ఆర్ సింపుల్ గా డినామినేటర్స్ లో ఉన్నవి క్యాన్సిల్ చేసినా మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇలాగే మనం సెకండ్ వాల్యూ y ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ
సో -2/3 ఆపోజిట్ సైడ్కి వెళ్తే +2/3. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఎల్సిఎం అంటే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ అడిషన్ 1 + 2. 1 + 2 అంటే 3. 3/3 is 1 అన్నమాట. So therefore x value is 2, x is 2 and y is 1. ఓకే, ఇచ్చిన రెండు ఆర్డర్డ్ పెయిర్స్ ని మనం ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వల్ అని ఇచ్చారు. ఈక్వల్ అంటే రెండు ఆర్డర్డ్ పెయిర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్, కరస్పాండింగ్ సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్. మరి కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేస్తే x/3 + 1 5/3, y - 2/3 is 1/3. దీని నుంచి సింప్లిఫికేషన్ తర్వాత మనకు ఆ x అండ్ y వాల్యూస్ రెండు వచ్చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ యూజ్ చేసిన పాయింట్ ఆర్డర్ పెయిర్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్స్, కరస్పాండింగ్ సెకండ్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ question number 2 in this. If the set A has 3 elements and B 3, 4, 5, then find the number of elements in A cross B. Okay. So ఈ క్వశ్చన్ లో మనకు సెట్ A లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నారు. దీని అర్థం ఏంటి? సెట్ A లో 3 ఎలిమెంట్స్ అంటే n of A is 3 అంతేనా? నెక్స్ట్ అలాగే మనకు సెట్ బి ఇచ్చారు. ఇక్కడ సెట్ బిలో 3, 4, 5 ఉన్నాయి. We have set B as 3, 4, 5. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి కూడా 3నే, బికాస్ 3 ఎలిమెంట్సే ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు మన క్వశ్చన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి. నౌ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఎన్ని ఉంటాయి? Number of elements in set A into number of elements in set B, which is 3 into 3. Total ga 9 elements are there in cross product of A and B annamata. Okay, so A cross B lo mottam manaku 9 elements untayi annamata. Okay, so idi mana second question. Next question number 3. If G is 7, 8 and H is 5, 4, 2. సో G అనేది ఒక సెట్, H అనేది ఇంకొక సెట్. సెట్ G లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, H లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైండ్ G cross H and H cross G. ఓకే, నౌ దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. సో వీ హ్యావ్ సెట్ G లో 7, 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. And set H లో we have 5, 4, 2 elements. 5, 4, 2. Now G cross H first. So G cross first అంటే set G cross set H 5, 4, 2. Now ఇందులో ఉండబోయేవన్నీ ఆర్డర్ ఎలిమెంట్స్. ఆర్డర్డ్ ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్ G నుంచి తీసుకోవాలి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ H నుంచి తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ 7, 5, 7, 4, 7, 2. Okay, 7, 5, 7, 4, 7, 2. Now అలాగే సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ G తోటి 8, 5, 8, 4, 8, 2. 8, 5, 8, 4, 8, 2. ఓకే, నెక్స్ట్ H క్రాస్ G ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో H అంటే 5, 4, 2 క్రాస్ 7, 8. నౌ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ H అండ్ G. ఫస్ట్ ఆర్డర్డ్ పెయిర్స్ రాసేటప్పుడు ఫస్ట్ సెట్ H లో ఎలిమెంట్ తీసుకోవాలి, ఆర్డర్డ్ పెయిర్ విత్ G ఎలిమెంట్. సో 5, 7, 5, 8. 5, 7, 5, 8. నెక్స్ట్ ఫోర్త్ 4, 7, 4, 8. 4, 7, 4, 8. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ తో 2, 7, 2, 8. 2, 7, 2, 8. ఓకే, సో ఇది H క్రాస్ G. మనం ఇందాక G క్రాస్ H ఫైండ్ అవుట్ చేసాం అండ్ దిస్ ఈస్ H క్రాస్ G. బట్ రెండు ఒక్కసారి ఉన్న ఎలిమెంట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 7, 5 ఉంది.
బట్ ఇక ఎక్కడా కూడా మనకు 7 5 అనే ఎలిమెంట్ లేదు. సేమ్ ఎలిమెంట్స్ రెండు చోట్ల ఉంటేనే ఆ రెండు సెట్స్ ఈక్వల్ అనాలి కదా. మరి 7 4 అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంది. మరి 7 4 ఈ H cross Gలో ఎక్కడా లేదు. సో ఒక రెండు మనం చెక్ చేసి చూసాం. ఓకే, సో thus we have already concluded this result that G cross H is not equal to H cross G. ఎందుకంటే ఏ రెండు ఆర్డర్డ్ పెయిర్స్ కూడా మనకు ఈక్వల్ గా లేవు. మరి ఆర్డర్డ్ పెయిర్స్ ఈక్వల్ గా ఉండాలంటే కరెస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్స్, కరెస్పాండింగ్ సెకండ్ ఎలిమెంట్స్ రెండు సేమ్ ఉండాలి. మనకి ఎక్కడా సేమ్ ఎలిమెంట్స్ కనిపించలేదు. సో వీ కెన్ గో ఫర్ దిస్ కన్క్లూజన్. ఓకే, మనం ఈ క్వశ్చన్ నుంచి ఈ కన్క్లూజన్ ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది G cross H, H cross G ఈక్వల్ గా లేవన్నమాట. నెక్స్ట్ question number 4. State whether each of the following statements are true or false. సో ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఈ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, రీరైట్ ద గివెన్ స్టేట్మెంట్ కరెక్ట్లీ. ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అయితే దాన్ని కరెక్ట్ చేసి రాయాలి అన్నమాట. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ ఇందులో if P is M, N అంటే సెట్ P లో 2 ఎలిమెంట్స్, Q N, M సెట్ Q లో మళ్ళీ 2 ఎలిమెంట్స్. నా P cross Q. ఓకే, మరి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. P cross Q లో 2 into 2 4 ఎలిమెంట్స్ ఉండాలి కదా. మరి ఇక్కడ ఎన్ని ఇచ్చారు మనకు? ఓన్లీ 2 ఎలిమెంట్సే కదా ఇచ్చింది. సో గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. మరి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అంటే సరిపోదు కదా, మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో మనం రాయాలి కదా. ఓకే, ఎస్, ఈ క్వశ్చన్ లో మనకు P is given as M, N. ఓకే, సెట్ P లో 2 ఎలిమెంట్స్ M, N, సెట్ Q లో N, M. So when you write its cross product P, Q, it is Mn cross Nm. So all ordered pairs రాయాలి from set P నుంచి first element, set Q నుంచి second element. Okay, ఇప్పుడు M తో రాద్దాం, which is Mn first element, Mm. Next N తో Nn, Nm, Nn అలాగే Nm. సో thus మొత్తం 4 ఎలిమెంట్స్ ఈ సెట్ లో వస్తాయి. సో ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ అని మనం చెప్తున్నాం. గివెన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అక్కడ? P cross Q అంటే ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఇచ్చారు, M, N, N, M. Is a false statement. Okay, ఓకే, సో P cross Q లో మొత్తం మనకు 4 ఎలిమెంట్స్ ఉండాలి. Mn, Nm ఈ రెండు కాకుండా అదర్ ఎలిమెంట్స్ అంటే Mm, Nn ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ఫోర్త్ క్వశ్చన్ లో we have second question. State whether each of the following statements are true or false. So ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే చెప్పాలి. If the statement is false, rewrite the given statement correctly. ఒకవేళ అది ఫాల్స్ స్టేట్మెంట్ అయితే దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసి రాయాలన్నమాట. ఓకే, ఇఫ్ ఏ అండ్ ఇందులో సెకండ్ క్వశ్చన్ లో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంటీ సెట్స్ అంటే ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, ఎంటీ సెట్స్ కాదు, ఎలిమెంట్స్ అట్లీస్ట్ కొన్నైనా ఉన్నాయి. దెన్ A cross B is a non-empty set of ordered pairs x, y such that x belongs to A and y belongs to B. Yes, exactly ఈ స్టేట్మెంట్ ని మనం ట్రూ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే కార్టీజియన్ ప్రోడక్ట్ డెఫినేషన్ మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు. A and B రెండు నాన్ ఎంటీ సెట్స్, A cross B కూడా నాన్ ఎంటీ సెట్ అవుతుంది. అందులో ఎలిమెంట్స్ ఉంటాయి, A cross B లో కూడా డెఫినెట్ గా ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఎలాంటి ఎలిమెంట్స్ అంటే ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటాయి. ఆర్డర్డ్ పెయిర్ లో ఫస్ట్ ఎలిమెంట్ మనకు సెట్ A నుంచి, సెకండ్ ఎలిమెంట్ సెట్ B నుంచి ఉంటుంది. సో
గివెన్ స్టేట్మెంట్ ఈజ్ అ ట్రూ స్టేట్మెంట్ అన్నమాట. గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. Okay, this is based on Cartesian product of two sets. Cartesian product of two sets లో మనకు ఉండేది ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ సెట్ ఏ నుంచి, సెకండ్ ఎలిమెంట్ సెట్ బి నుంచి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ డెఫినేషన్ ఆఫ్ కార్టీజియన్ ప్రొడక్ట్స్ ది గివెన్ స్టేట్మెంట్ ఈస్ డెఫినెట్లీ అ ట్రూ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ఇందులో మనకు ఇంకొక థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది. State whether each of the following statements are true or false. If the statement is false, rewrite the given statement correctly. ఒకవేళ అది false statement అయితే దాన్ని కరెక్ట్ చేసి రాయమంటున్నారు. ఓకే, now first ఇందులో థర్డ్ క్వశ్చన్. If A is 1 2, సెట్ ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 3 4 అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నౌ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ 5 ఈస్ 5. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకు డెఫినెట్లీ అ ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే రెండిట్లో ఏ ఒక్కటి ఎంటీ సెట్ అయినా కార్టీజియన్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో అన్ ఎంటీ సెట్ అనేది మనం అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్పచ్చు, బి ఇంటర్సెక్షన్ 5 అన్నమాట. ఒక సెట్ని ఏ సెట్ని ఎంటీ సెట్తో ఇంటర్సెక్ట్ చేసినా మళ్ళీ ఎంటీ సెట్టే వస్తుంది. ఓకే, ఈ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అవర్ థర్డ్ క్వశ్చన్ హియర్ ఈస్, సో ఏ ఈస్ గివెన్ యాజ్ 1 2, బి ఈజ్ 3 4, A cross B intersection 5. So A is 1 2, B is 3 4, A cross B intersection 5 is 5. Okay, so the given statement is true statement. Given statement is true statement. Okay, మరి ఇప్పుడు ఇది మనం ట్రూ స్టేట్మెంట్ అని చెప్తున్నాం. దీని వెనకాల మనం సెట్స్ అనే టాపిక్లో నేర్చుకున్న కొన్ని పాయింట్స్ని మనం రివైజ్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు 5 అంటే ఎంటీ సెట్ కదా. 5 అంటే ఏంటి? ఎంటీ సెట్. ఒక ఎంటీ సెట్ని ఏ సెట్తో ఇంటర్సెక్ట్ చేసినా మళ్ళీ ఎంటీ సెట్టే వస్తుంది. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్. మరి ఎంటీ సెట్తో కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ఏమీ ఉండవు కాబట్టి అది ఎంటీ సెట్ అవుతుంది. అలాగే యూనియన్ విత్ ఎంటీ సెట్ సేమ్ సెట్ అవుతుంది. యూనియన్ అంటే ఏంటి? కంబైన్ చేయడం కాబట్టి మళ్ళీ మనకు సెట్ ఏ అదే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. సో దాస్ ఇది ఎంటీ సెట్ నుంచి మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రీవియస్ క్లాస్లో, ప్రీవియస్ చాప్టర్లో. నా దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు బి ఇంటర్సెక్షన్ 5 మనకిచ్చిన స్టేట్మెంట్లో ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ 5 అన్నారు. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ 5 ఇస్ 5 కదమ్మా. బికాజ్ ఎంటీ సెట్ని ఏ సెట్తో ఇంటర్సెక్ట్ చేసిన అంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్ని రాసిన మళ్ళీ ఎంటీ సెట్టే కదా వచ్చేది. ఓకే, నెక్స్ట్. రెండు సెట్స్లో ఏ ఒక్కటి ఎంటీ సెట్ అయినా వాటి కార్టీజియన్ ప్రోడక్ట్ మళ్ళీ ఎంటీ సెట్టే కదా అవుతుంది. సో దాట్ ఈస్ వై ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్ అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. నెక్స్ట్. సో దస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ 5 ఈస్ 5. ఎందుకంటే బి ఇంటర్సెక్షన్ 5 అనేది 5 అవుతుంది. ఓకే, కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్లో ఒక సెట్ ఎంటీ సెట్ అయితే కార్టీజియన్ ప్రోడక్ట్ కూడా ఎంటీ సెట్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ని బేస్ చేసి డైరెక్ట్లీ దిస్ క్వశ్చన్ 3 ఈజ్ అ ట్రూ స్టేట్మెంట్ అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. క్వశ్చన్ 5. ఇఫ్ ఏ ఈస్ -1, 1 ఫైండ్ ఏ క్రాస్ ఏ. సో కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ 3 సెట్స్ అంటే మనకు రిజల్ట్ ఏం రావాలి? ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ రావాలి. ఓకే, మరి జాగ్రత్తగా చేద్దామా. క్వశ్చన్ 5.
set A is given as -1, 1 అమ్మ. సో ఫస్ట్ A cross A ఫైండ్ అవుట్ చేయడానికి A cross Aని ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెట్ ఏతో క్రాస్ ప్రోడక్ట్ అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, -1, 1 క్రాస్ -1, 1. సో ఇక్కడ నుంచి వచ్చే ఆర్డర్డ్ పెయిర్స్ ఫస్ట్ సెట్ నుంచి -1, -1, -1 + 1. Now another element 1, -1 and last element 1, 1. Okay, so ఇది A cross A. మరి దీన్ని మళ్ళీ మనం A తోటి కార్టీజియన్ ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో therefore A cross A cross A. సో A cross A అంటే ఇందులో మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. which is -1, -1, -1, 1, 1 -1, 1, 1. సో ఈ సెట్ ని కార్టీజియన్ ప్రోడక్ట్ విత్ అగైన్ A మనం చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఇందులో వచ్చే ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి? ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ సెట్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొని సెకండ్ సెట్ లోని ఎలిమెంట్స్ తోటి ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ రాస్తున్నాం. సో -1, -1, -1 ఫస్ట్ ఎలిమెంట్, -1, -1 విత్ +1. అలా ఒక్కొక్క ఎలిమెంట్ కి 2 కాంబినేషన్స్, -1, 1, -1, నెక్స్ట్ -1, 1, 1. నౌ థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం 1, -1. దీంతో ఫస్ట్ ఎలిమెంట్ తో ఒక ట్రిప్లెట్, సెకండ్ ఎలిమెంట్ తో ఇంకొక ట్రిప్లెట్. నెక్స్ట్ లాస్ట్ వన్ 1 and 1 తో 1, 1 తో -1 ఒక ట్రిప్లెట్, 1, 1 విత్ 1. సో ఇది A cross A. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి చూడండి ఒక్కసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సరిపోయిందా లెక్క? డెఫినెట్లీ సెట్ ఏలో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, -1 and 1 అని. సో n of A is 2 కదమ్మా. మరి n of A cross A ఎంత? 2 into 2, 4. n of A cross A. సో ఇంతవరకు 4 ఎలిమెంట్స్ ఇంటూ అగైన్ 2 ఎలిమెంట్స్, 4 into 2, 8 ఎలిమెంట్స్. సరిపోయింది కదా? ఓకే, సో ఇది కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ 3 సెట్స్ చేసినప్పుడు ఆల్వేస్ వి గెట్ ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ అన్నమాట. ఓకే, మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇచ్చిన సెట్ కి మనం ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ ని ఫైండ్ అవుట్ చేసాం, ఎందుకంటే కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ 3 సెట్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఫస్ట్ A cross A చేస్తున్నాం. ప్లస్ వి గాట్ దీస్ 4 ఎలిమెంట్స్ వచ్చాయి. మళ్ళీ A cross A ని మళ్ళీ క్రాస్ A చేస్తున్నాం, అంటే మళ్ళీ సెట్ ఏతో కార్టీజియన్ ప్రోడక్ట్. 4 ఎలిమెంట్స్ ఈ సెట్ లో, 2 ఎలిమెంట్స్ సెకండ్ సెట్ లో. 4 into 2 టోటలీ 8 ఎలిమెంట్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ A cross A నుంచి తీసుకుంటున్నాం, సెకండ్ ఎలిమెంట్ A నుంచి తీసుకుంటున్నాం. అలా మొత్తం ఆర్డర్ ట్రిప్లెట్స్ అన్ని రాసాం. సో దిస్ ఈస్ A cross A ఫైనల్. ఏంటిది? A cross A ఫర్ ద గివెన్ సెట్ అన్నమాట. ఓకే, సో రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా రాస్తే కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ నంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6. If A cross B is set of ordered pairs AX, AY, BX, BY, find A and B. Okay, సో ఇచ్చిన క్వశ్చన్ ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. మనకు A cross B ఇచ్చారు. ఇందులో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ ఏమున్నాయంటే AX, AY, BX, BY.
సో ఇది A క్రాస్ B. అయితే మనం ఫైండ్ A అండ్ B అన్నారు. ఓకే, సో ఎప్పుడైనా కార్టీసియన్ ప్రోడక్ట్ అనే ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? మనకు ఆర్డర్డ్ పెయిర్స్ ఉంటాయి కదా. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? సెట్ ఏ నుంచి వస్తాయి. సెకండ్ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? సెట్ బి నుంచి వస్తాయి. అవునా? సో ఇది డెఫినేషన్ ఆఫ్ కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సెట్స్. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు సెట్ ఏని సెట్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఒక్కసారి జాగ్రత్తగా మనకి ఇచ్చిన కార్టీసియన్ ప్రోడక్ట్ ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏ ఏ బి బి. సో అవి సెట్ ఏ నుంచి వచ్చే ఎలిమెంట్స్. అవునా? సో దేర్ ఫోర్ మనం ఏని ఏమని రాయొచ్చు? ఏ కామా బి. ఓకే, మరి అలాగే సెకండ్ ఎలిమెంట్స్ అన్ని మనకు సెట్ బి నుంచి వచ్చి ఉంటాయి. సెకండ్ ఎలిమెంట్స్ ఎక్స్ వై ఎక్స్ వై. ఓకే, రిపీట్ అవుతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకు కనిపిస్తున్నాయి. సో దేర్ ఫోర్ సెట్ బి ఏమవుతుంది? ఎక్స్ అండ్ వై అనే ఎలిమెంట్స్. ఓకే, సెట్ ఏ నుంచి ఫస్ట్ ఎలిమెంట్స్ వస్తున్నాయి, సెట్ బి నుంచి సెకండ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ వై మనం ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి సెట్ ఫామ్లో రాస్తే అది సెట్ ఏ అయింది. సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి సెట్ ఫామ్లో రాస్తే అది సెట్ బి అయింది. అయితే రిపిటేషన్స్ అన్ని మనం ఒమిట్ చేసి ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ వై సెట్ ఏ వచ్చేసి ఏబి అయింది అండ్ సెట్ బి వచ్చేసి ఎక్స్ కామా వై అయింది. ఓకే, సో అర్థమైంది కదమ్మా ఈ క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేసాము. కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ ఫస్ట్ సెట్, సెకండ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ సెకండ్ సెట్ అన్నమాట. ఓకే, ఆర్డర్డ్ పెయిర్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ సెట్ నుంచి వస్తాయి, సెకండ్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ సెట్ నుంచి వస్తాయి. ఆ పాయింట్ ని బేస్ చేసి మనం ఈ క్వశ్చన్ ని జస్ట్ బై అబ్జర్వేషన్ యూ కెన్ ఆన్సర్ దిస్. ఓకే, రాసేప్పుడు రిపిటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది వదిలేయాలి. అది మనం సెట్స్ లో నేర్చుకున్నాం కదా. సో సెట్ లో ఒక ఎలిమెంట్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఎస్, దీని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.